హలో ఎవ్రీవన్, ఈ వీకెండ్ మేము ఇస్కాన్ వాళ్ళు జరిపిన ఫెస్టివల్ ఆఫ్ చారియట్ చూడటానికి క్యాంటన్ వెళ్ళాము. సో క్యాంటన్లో హెరిటేజ్ పార్క్లో జరిగింది. అసలు ఏమున్నాయి, ఎలా జరిగింది అనేది అందరం కలిసి చూద్దాం రండి. ఈ చెరువును చూసినప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకైతే ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. నేను ఇక్కడ చాలా టైం స్పెండ్ చేశాను. మీరు కూడా ఈ చెరువును మొత్తాన్ని కూడా ఒక లుక్ వేసేయండి. ఈ చెరువు దగ్గర చాలా మంచిగా చల్లటి గాలి వస్తూ చాలా పక్షులు ఎగురుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా, బాతులు వెళ్తున్నాయి కదా, నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. ఈ చెరువులో ఒక చిన్న బ్రిడ్జ్ లా ఉంది. సో ఈ బ్రిడ్జ్లో మళ్ళీ కూర్చోడానికి కూడా ఉందన్నమాట. చూడటానికి లైక్ చిన్నపిల్లలు వెళ్ళడానికి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు పార్టీ జంపర్స్ని కూడా అరేంజ్ చేశారు. సో పిల్లలు మంచిగా ఆడుకుంటూ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా స్టాల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఆ స్టాల్స్ అన్నీ కూడా ఏంటి అనేది చూద్దాము. ఆ స్టాల్స్ దగ్గర చాలా ప్లేస్ ఉందన్నమాట. ఈ హెరిటేజ్ పార్క్ ఎంట్రన్స్లో ఇంకా అందరూ అలా కూర్చొని కొంతమంది కూర్చొని అలా ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నారు. నేను చూసారా, రావటమే ఫస్ట్ స్టాల్ ఫుడ్ స్టాల్కి వచ్చేసాను. ఇక్కడ మంచిగా ఎమ్మి బిర్యానీ సర్వ్ చేస్తున్నారు. ఇంకా చాలా రకాలు సర్వ్ చేస్తున్నారు. లైక్ వెజ్ పప్స్, సమోసాలు చాలా సర్వ్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టాల్ వచ్చేసేటప్పటికి బట్టల స్టాల్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాప్స్, డిఫరెంట్ డ్రెస్ మెటీరియల్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మనం బట్టల స్టాల్ చూస్తాం కదా, మన అందరికీ నెక్స్ట్ ఫేవరెట్ అయిన స్టాల్ జ్యువెలరీ స్టాల్. ఇక్కడ చూసారా ఎంత మంచి కలెక్షన్ జ్యువెలరీ ఉన్నాయో, ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక్కడ నెక్స్ట్ స్టాల్లో భగవద్గీత బుక్స్ అనేవి వాళ్ళు సేల్ చేస్తున్నారు. లైక్ అందరూ చాలా మంది కొనుక్కుంటున్నారు అన్నమాట. ఇంకొక జ్యువెలరీ స్టాల్కి వచ్చేసాం మనం. సో యాక్చువల్గా అమ్మాయిలు అంటే ఆబ్వియస్గా జ్యువెలరీ దగ్గరే ఉంటారు కదా, నేను కూడా అంతే జ్యువెలరీ దగ్గరికి వచ్చేసి జ్యువెలరీనే చూస్తున్నా. ఈ స్టాల్ వచ్చేసేటప్పటికి ఓన్గా బేక్ చేసిన బ్రౌనీస్, కేక్స్ అనేవి వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో అదన్నమాట. ఈ స్టాల్ వచ్చేసి క్యాన్వాసెస్ అనేవి వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో క్యాన్వాస్లు అన్నీ కూడా. శివయ్య కూడా చాలా బ్యూటిఫుల్గా పెయింట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి బుద్ధుడిని, అలా చాలా క్యాన్వాస్లు అనేవి వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా వేసి సేల్ చేస్తున్నారు ఈ స్టాల్లో. లేడీస్ వన్ మోర్ జ్యువెలరీ షాప్, మీరు కూడా ఒక లుక్ వేసేయండి. అసలు చూసారా ఎంతమంది జనాలు వచ్చారో. ఇలా జనాలు అందరినీ చూస్తున్నప్పుడు మాత్రం నాకు మంచిగా ఇండియా ఫీలింగ్ వస్తుంది. మనకు కూడా వనభోజనాలు అప్పుడు కూడా ఇంతే జనాలు వస్తారు కదా. మీకేమనిపించింది చెప్పండి.
ఈ రథంలోనే కృష్ణని ఊరేగింపు చేశారు. మీరు కూడా ఆ రథాన్ని చూసేయండి. మనం నెక్స్ట్ హారతిని దేవుణ్ణి చూసేద్దాం. ఇక్కడ చూసారా ఎంత హ్యాపీగా దేవుడికి భజన చేస్తూ అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. దేవుడిని దర్శనం చేసుకున్న నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? ప్రసాదం. సో అసలు ఏం పెట్టారో చూద్దామా. అప్పడాలు, వడియాలు, బిసిబిల్లా బాత్ అండ్ కేసరి పెట్టారు. ఇక్కడ స్వామివారిని చూసారా, చక్కగా రథం మీద ఊరేగిస్తూ మంచిగా పూజ చేస్తున్నారు. ఎంతో అందంగా ఉన్నారు కదా. మీరు కూడా దర్శనం చేసేసుకోండి. That's all for today guys. Please do like, share and subscribe to our channel Sudhato Sardaga. Bye guys. See you all later.